ఎమ్మెల్సీ ఓటమి పైన మంత్రులదే బాధ్యత. సీఎంకు ఉన్న చొరవ మినిస్టర్లకు లేదని విమర్శలు. ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం. 7 మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మంత్రులే బాధ్యత వహించాలని పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. మొత్తం 7 మంత్రులు ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. అయినా అభ్యర్థులు ఓడిపోయారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లను బట్టి మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. అయితే అభ్యర్థి తీరే ఓటమికి కారణమని మెజారిటీ మంత్రులు ఆరోపించినట్టుగా తెలుస్తున్నది. అభ్యర్థి తీరుతో పాటు మంత్రుల మీద ఉన్న వ్యతిరేకత కూడా దీనికి కారణం. ఇప్పుడు ఏ మంత్రి ఆయన గెలవాలని కోరుకున్నాడు చెప్పండి మీరు ఫస్ట్. ఇప్పుడు ఆయనకి ఆ పార్టీ ఓట్లు ఎందుకు వచ్చినాయి తెలుసా? మీరు ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుపడాలి. మీరు ఎన్నికలకు ముందు ప్రతి నెంబర్ తీసుకొని 1500 రూపాయలు వేయడంతో ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. ఇంకా మీ ఎలక్షన్ ఫండ్ మీరు ఈ నరేందర్ రెడ్డి పెట్టిన ఎన్నికల ఖర్చుతో కంపేర్ చేస్తే మిగతా ఏ అభ్యర్థి కూడా ఇంత పెట్టలే. బీజేపీ అభ్యర్థి కూడా ఆయన మెదక్ ఈ బెల్ట్లోనే ఆయన కొంత డబ్బులు పంచిండు. ఎవరు? అంజిరెడ్డి. వాళ్ళు చేసిన సర్వేలు వాటి ప్రకారంగా వీళ్ళు ఈ మెదక్ వరకు పంచి ఆపేసారు. నరేందర్ రెడ్డి పంచితే ప్రసన్నకి వాళ్ళ మధ్య ఓట్ స్ప్లిట్ అవుతుంది, మనకి ఏ ఇబ్బంది లేదని వాళ్ళకి ఎవరో స్ట్రాటజిస్టో ఇంకెవరో చెప్పడంతో వాళ్ళు పంచడం ఆపేసారు. పంచుదాం అనుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 70-80 కోట్ల దాకా నరేందర్ రెడ్డి ఖర్చు పెట్టిండు. అయినా కూడా ఎందుకు ఓడిపోయిండు? ఇంకా ఆ పైసలు కూడా పంచకపోతే ఇంకా ఆ మాత్రం ఓట్లు కూడా వచ్చాయి కావు. అధికారంలో ఉండి 15 నెలల కింద అధికారంలోకి వచ్చి గెలవాల్సిన చోట ఒక రాంగ్ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చి ఫస్ట్ మీరు ఓటమిని ముందే మీరు డిసైడ్ చేసేసారు పట్టభద్రులు. ఇక దాని తర్వాత మరి ఇక పోయిన వాళ్ళు ఎవరు అక్కడికి ప్రచారం చేయడానికి? లాస్ట్ 4 డేస్ బిఫోర్ వరకు అసలు ఆడ మీ ప్రచారమే లేదు. ఆడ ఇప్పుడు రాంగ్ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడితో పాటు పని చేయని మంత్రుల మీద కూడా బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు హైకమాండ్ అసహనం. మరి హైకమాండ్ ఏం చేసింది? ఆ క్యాండిడేట్ టికెట్ ఇస్తుంటే మీకు విశ్లేషణ లేదా? మీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇక్కడ పనిచేస్తలేడా? అందరు ఇన్వాల్వ్ అయ్యారని, ఎవరికి ఇవ్వాల్సిన పైసలు వాడికి పోయినాయి. ఒక ఆయనకు టికెట్ ఇచ్చేసారు. ప్రచారానికి మంత్రులు ఎన్నిసార్లు వెళ్ళారు? ఎక్కడెక్కడ ప్రచారం చేశారు? క్యాడర్తో ఎన్నిసార్లు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు? ఆయా జిల్లాల్లో పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? తదితర వివరాలపైన అధిష్టానం ఆరా తీసింది. అభ్యర్థి తీరుపైన ప్రత్యారోపణలు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణమని మెజారిటీ మంత్రులు ఆరోపించారు. స్థానిక లీడర్లకు ప్రయారిటీ ఇవ్వకుండా తన విద్యాసంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారని ప్రత్యారోపణలు చేసిరట. నరేందర్కు అభ్యర్థిగా ఎంపిక చేయడమే పెద్ద పొరపాటు అని కొందరు మంత్రులు అధిష్టానం వద్ద బాహాటంగానే కామెంట్ చేసిరట. ఢిల్లీ నుంచి మీనాక్షి కౌన్సిలింగ్. బీజేపీ కాంగ్రెస్ మధ్య కేవలం 4% ఓట్ల గ్యాప్ ఉన్నట్లు సర్వే బృందాలు తేల్చాయి. దీంతో కష్టపడితే సులువు విజయం ఖాయమని కాంగ్రెస్ భావించింది. అయినప్పటికీ ఎందుకు కష్టపడి పనిచేయలేదని లీడర్లను ఏఐసీసీ ప్రశ్నించినట్టుగా సమాచారం. ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మంత్రులు ఎన్నికల ప్రచారానికి పోయినట్టు కాంగ్రెస్ గుర్తించింది. మంత్రులు ఫెయిల్. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి కాస్త పట్టుంది. దీంతో బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే చొరవ తీసుకుంది. ఆ 4 జిల్లాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతను 7 మంత్రులకు అప్పగించింది. మెదక్ జిల్లాకు దామోదర్ రాజనరసింహ, కరీంనగర్ జిల్లాకు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించింది. ఇన్ఛార్జి మంత్రులు కొండా సురేఖ మెదక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్, జూపల్లి కృష్ణారావు నిజామాబాద్, సీతక్క ఆదిలాబాద్. వీళ్ళకి మరికొన్ని బాధ్యతలు నిర్దేశించింది. పట్టభద్రులతో సమావేశం నిర్వహించాల్సిన మంత్రులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో కరీంనగర్లో ఓటమి పాలైనట్టుగా కాంగ్రెస్ ఒక అంచనాకొచ్చి అసహనం వ్యక్తం చేస్తుంది. ఏం ఉపయోగం అసహనం వ్యక్తం చేస్తే?